హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రెజెంట్ మన డిఫెన్స్ డార్లింగ్ యాప్‌లో వచ్చేసి ఉగాది ప్లస్ అదేవిధంగా రంజాన్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 499కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్‌జేడీ కానిస్టేబుల్ గాని, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ అండ్ టెక్నీషియన్, ఇంకా అదేవిధంగా ఎస్ఎస్‌జేడీ కానిస్టేబుల్, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఇట్లా ప్రతి కోర్స్ పైన 50% డిస్కౌంట్ అయితే ఇచ్చాము. కేవలం 499కి 1 ఇయర్ వ్యాలిడిటీతో మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. అండ్ ఈ ఆఫర్ అనేది మీకు మార్చ్ 31 వరకు మాత్రమే ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నుంచి మనకు గ్రూప్ సి ఆఫీస్ అటెండెంట్ పోస్టులు అయితే మనకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అండ్ ఈ పీరియడ్‌లో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నుంచి వచ్చినటువంటి ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. అయితే బ్రదర్ ఇది గోవా కాబట్టి గోవా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే అనుకోవద్దండి. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు మార్చి 28, 2025 మనకు నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట నోటిఫికేషన్ అనేది. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్‌లోనే 6th పాయింట్ అయితే మనకు మెన్షన్ చేశాడనమాట. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లోన ద అప్లికెంట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందన్నమాట. వాటిలోన ఆంధ్ర, తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్‌కి. క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే గన. ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే కన మార్చి 28, 2025 తేదీ అంటే మనకు నిన్నైతే రావడం అయితే జరిగింది. అండ్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కన మార్చి 28, 2025 తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిందనమాట. ఇక దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 27, 2025 మనకు నెక్స్ట్ మంత్ 27 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ప్రతి అప్లికేషన్ ఫామ్ మీద మీరు సిగ్నేచర్ చేసి అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అటాచ్మెంట్ చేసి మళ్ళీ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది మీరు అప్లై చేసిన ఫామ్ని. అది ఏ డేట్ లోపు మనకు మే 6, 2025 మనకు రేపు నెల కాకుండా అవుతుకు వచ్చే నెల ఏదైతే మే నెల 6వ తేదీ లోపు వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ముందుగా వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా వచ్చేసి రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ రైటింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే కానీ మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే దీనికి ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. సెలక్షన్ ప్రాసెస్లోనే ఎగ్జామ్ అయితే చూసుకున్నట్టే మనకి ఇక్కడ స్టేజ్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పిన కదా. ఇక్కడ స్టేజ్ 1 ఎగ్జామ్లోనూ కూడా మళ్ళీ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, క్వాంటిటివ్ యాప్ట్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, రీజనింగ్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్లు వస్తాయి అండ్ కంప్యూటర్ ఫండమెంటల్ నుంచి మనకు క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు పార్ట్ బిలో వచ్చేసి ఫర్ టెక్నికల్ స్టాఫ్ అంటే ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ ఏవైతే ఈ విభాగం ఉంటో వీటి నుంచి క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ దీనికి ఎగ్జామ్ నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కనుక ఇక్కడ మనకు నెగిటివ్ మార్క్ కూడా మెన్షన్ చేశాడు 1/4 అని. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్కి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్రదర్ ముందుగా వచ్చేసి మీకు గ్రూప్ సి ఏవైతే ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్టులు అయితే చెప్తున్నాను. ఇక్కడ ముందుకు వచ్చేసి ఆఫీస్ అటెండెంట్ అనమాట గ్రూప్ సి పోస్టులు. ఇక్కడ మనకు 5,200 నుండి 20,000 వరకు శాలరీ అయితే వస్తుంది. అంటే ఇది మనకు టోటల్ శాలరీ అయితే కాదనమాట. మనకు టోటల్ శాలరీ వచ్చేసి ఓవరాల్ మీకు 35,000 మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ మీకు ఆల్రెడీ చెప్పాను 18 నుండి 27 సంవత్సరాలు అని. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు సీనియర్ సెకండరీ 10+2 ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు సీనియర్ అసిస్టెంట్ అనమాట. ఇది కూడా మనకు గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన పోస్టులు 18 నుండి 33 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మనకు 35 నుండి 37 ఏళ్ళ వరకు శాలరీ అయితే వస్తుంది. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ 10+2 అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు టైపింగ్ టెస్ట్ అయితే వచ్చి ఉండాలి కంప్యూటర్. ఇక్కడ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 words per minute మీరు టైపింగ్ అయితే చేసి ఉండాలి. వస్తే కానీ మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోండి.
ఇక నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ అనమాట. ఇవి కూడా మనకు గ్రూప్ సి కేటగిరీ కింద మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఏజ్ చూసుకుంటే 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ మనకు సైన్స్ అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ ఎవరైతే చేసి ఉంటారో అది కూడా 60% మీకు మార్కులతో వచ్చి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ చేయకపోతే కనుక ఇక్కడ సీనియర్ సెకండరీ గ్రూప్ ఇంటర్ అన్నమాట ఎనీ గ్రూపు 50% మీకు మార్కులు వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు కంపల్సరిగా ఐటీఐ కోర్స్ అయితే ఉండాలన్నమాట. ఇది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది కూడా చేయలేదంటే కనుక 10th పాస్ అయి ఉండాలి 60% తోటి. అదేవిధంగా 2 years ఏదైతే ఐటీ సర్టిఫికేట్ ఉంటుందో అదే ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా లేదనుకున్న వాళ్ళు ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో 3 years డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట సీనియర్ టెక్నీషియన్ పోస్ట్కి. ఇవి కూడా మనకు గ్రూప్ సి పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ గ్రూప్ సిలో మనకు లాస్ట్ పోస్ట్ వచ్చి మనకు టెక్నీషియన్కి వచ్చేసి మనకు గ్రూప్ సి కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 12th పాస్ అయి ఉండాలి. అండ్ 12th అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ కూడా సైన్స్ గ్రూప్ అనమాట 60% తోటి. ఒకవేళ మీరు ఇది చేయని వాళ్ళు మనకు ఇంటర్మీడియట్ ఎన్ని గ్రూపు అదేవిధంగా ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ మనకు 10th పాస్ అయి ఉండాలి 60% తోటి. అదేవిధంగా 2 years ఐటీఐ సర్టిఫికేట్ను కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది కూడా చేయలేదనుకుంటే కనుక ఎవరైనా 3 years డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. టెక్నీషియన్ గ్రూప్ సి పోస్ట్ అనమాట. అయితే ప్రతి ఇక్కడ మనకి ఇప్పుడు చెప్పినట్టు మొత్తం కూడా గ్రూప్ సి కేటగిరీ. అండ్ అదేవిధంగా మనకు గ్రూప్ బి పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ బి అండ్ గ్రూప్ ఏ పోస్టులకు వచ్చేసి హయ్యర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. బీటెక్ కానీ డిగ్రీ కానీ అండ్ ఇట్లా చాలా రకాలైనటువంటి పోస్టులకు క్వాలిఫికేషన్ అయితే పెట్టాడు. కొన్నిటికి ఎక్స్పీరియన్స్ కూడా పెట్టాడు అనమాట. మీకు కావాలంటే కనుక మీకు నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి నోటిఫికేషన్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అయితే ప్రతి ఇక్కడ మనకు గ్రూప్ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ బి పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకు గ్రూప్ సి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే మనకు ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా మనకు గ్రూప్ సి పొజిషన్స్ అనమాట. ఇక్కడ మీకు ముందే చెప్పిన కదా ఆఫీస్ అటెండెంట్ అని ఓవరాల్గా 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఆఫీస్ అటెండెంట్కి 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్టీ ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు వేరే క్యాస్ట్ వాళ్ళకి పోస్టులు అయితే లేవు. బట్ మీరు యువర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు సీనియర్ అసిస్టెంట్కి వచ్చేసి ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యువర్ కేటగిరీ. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ అనమాట. ఓవరాల్గా 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ కేటగిరీలో ఉన్న 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 1 పోస్టు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళు కూడా ఎస్టీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 36 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఓబీసీ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు టెక్నీషియన్కి వచ్చేసి ఓవరాల్గా 3 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ కేటగిరీలో 1, ఎస్సీ కేటగిరీలో 1 అండ్ ఓబీసీ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 32 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు పోస్టులు అయితే లేవు కాబట్టి మీరు యువర్ కేటగిరీలో ఉన్న పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఇక్కడ గ్రూప్ బి పోస్టులు వచ్చేసి ఇక్కడ మనకు జూనియర్ ఇంజనీరింగ్ ఏవైతే డిపార్ట్మెంట్ ఉందో వాటికి సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అయితే బ్రదర్ వీటికి వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ గ్రూప్ ఏ పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అనమాట. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ ఏ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ 35 years ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. యువర్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు గ్రూప్ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటే 1000 రూపాయలు అయితే ఉందన్నమాట. అదే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్కి అప్లై చేసుకుంటే కేవలం 500 రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎక్స్-సర్వీస్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళని ఎవరుతుంటారో వాళ్ళు గ్రూప్ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటే కేవలం 500 రూపాయలు మాత్రమే పేమెంట్ చేయాలి. అండ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీకి అప్లై చేసుకోవాలంటే కన్నా 250 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే వాళ్ళ దగ్గర మీరు పేమెంట్ అనేది చూసుకొని మీకు ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటేనే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేసినటువంటి ఫామ్ని అదేవిధంగా మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ప్రతి జిరాక్స్ మీద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, ప్రతి
అంటే పేపర్ మీద కింద ఏదో ఒక చిన్న స్పేస్ ఉంటే కానీ అక్కడ సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ కింద సెల్ఫ్ అయితే రాయండి. అంతే అనమాట. మీరు మొత్తం కూడా ఫోల్డ్ చేసి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సిన మనం బై పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ద రిజిస్టర్ ఎన్ఐటి గోవా క్యాంపస్ ఏవైతుందో ఆర్ట్ నుంచి ఇక్కడ పిన్ కోడ్ 403703 ఈ అడ్రస్ వరకు మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ అనేది ఈ అడ్రస్కి. మన ఫామ్ లాస్ట్ డేట్ వచ్చేసి మే 6, 2025 తేదీకు పంపించుకోవచ్చు. అయితే బ్రదర్ మీరు పైన అప్లికేషన్ మీద ఏం చేస్తారంటే మీరు ఒక ఎన్వలప్ తీసుకొని ఆ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక ఎన్వలప్ అనుకోండి. ఈ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి పక్కనే అప్లికేషన్ ఐడి నెంబర్ కూడా అని రాసి అప్లికేషన్ ఐడి నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఐడి నెంబర్ ఎక్కడ ఉంటుందంటే కనుక మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ మీకు ప్రింట్అవుట్ వచ్చిన తర్వాత అక్కడ ఉంటుంది, అది రాయండి. తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ నేము, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా రాయండి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ మనకు 2 అడ్రస్ ఉందో ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ ద రిజిస్టర్ ఎన్ఐటి గోవా క్యాంపస్ అని వీటి వరకు మొత్తం కూడా మనకు ఎన్వలప్లో రైట్ సైడ్ అయితే 2 అని పెట్టి రాయండి. రాసిన తర్వాత మీరు దీన్ని మీరు అప్లికేషన్ ఫాము, అదేవిధంగా మీరు పంపించిన డాక్యుమెంట్ జిరాక్స్, 2 ఫోటోలు అన్నీ కూడా సెల్ఫ్ చేసేసి ఈ ఎన్వలప్లో పెట్టేసి బై పోస్ట్ ద్వారా పంపించండి. మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నుంచి వచ్చినటువంటి ఏవైతే ఆఫీస్ అటెండెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.